చదువు అయిపోయిన తర్వాత జాబ్ రావడానికి ముందు కొంచెం ఖాళీ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఏంటంటే ఎవరో ఒకరు అన్నమాట, అక్కడికి వెళ్ళి పాల ప్యాకెట్ తేవా, ఇక్కడికి వెళ్ళి చికెన్ తేవా, అట్లా చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటారు. మానవతా దృక్పథం కదా, లేదంటే పక్క మనిషి సాయం చేస్తే పుణ్యం వస్తుంది కదా అనుకొని ఎగేసుకొని ఎగబడాలి పనులు చేశారనుకోండి, బుక్ అయ్యేది మా అమ్మాయి. ఎందుకు అంటే అలా కాకపోయినప్పుడు మామూలుగా బయటకు వెళ్తాం కదా, బయటకు వెళ్ళినప్పుడు హాయ్ ఆంటీ, హాయ్ చెల్లి, హాయ్ అక్క అని కలివిడిగా తిరిగేద్దాం, కలిసిపోదామని చెప్పి, అంటే అందరితో ప్రశాంతంగా మాట్లాడుకొని ఉందాం అని అనుకున్నారే అనుకోండి, అలా అయినా బుక్ అయ్యేది మనమే. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కాబట్టి అవన్నీ చేస్తాం. రేపు పొద్దున్నేలాగా జాబ్ వస్తుంది, జాబ్ వచ్చిన జాబ్ ఏమన్నా ఊకే ఉంటుందా? 8 hours కష్టపడాలి. మనం ఇంట్లో కష్టపడి బయట కష్టపడి ఫుల్ స్ట్రెస్ ఉంటుంది. కొంచెం టైం దొరికినా ఆ టైంలో నిద్రపోదామా అనిపిస్తుంది, లేదంటే కొద్దిసేపు ఫోన్ చూద్దామా అనిపిస్తుంది. ఇంకా అప్పుడు ఆ గ్యాప్లోని ఇలాగ పిలుస్తుంటారు కదా, మనం ఆల్రెడీ అలవాటు చేసాం కదా జనాలకి పలకడం, మనం పెళ్ళడం, మనకు అలా హెల్ప్ చేయడం, అవన్నీ ఇప్పుడు అవన్నీ కుదరవు. ఇంట్లో కూర్చుంటాం మనం. వాళ్ళకి ఎలా తిక్కలేస్తుంది తెలుసా? డబ్బులు వచ్చాయి కదా, ఇంకా మనిషిని ఎందుకు చూస్తుంది? 70 రోజుల్లో మనిషిని ఎలాగైనా మార్చిద్ది. డబ్బు వచ్చడానికి ఇంకా ఆగుతలేదు, కళ్ళు నెత్తికి ఎక్కిపోయినాయి. ఎలా ఉండే మనిషి ఎలా మారిపోయింది అని తిట్టుకుంటారు అనమాట. అందుకే స్టార్టింగ్ నుంచి కూడా ఒకేలా ఉండాలి. మనకు పని ఉన్నా లేకున్నా మన పని మనమే చేసుకోవాలి. అందరికీ ఎడిక్ట్ అయిపోకూడదు.